దొరబాబు? నీకోసం చీర కొన్నాను, అది కూడా నీకిష్టమైన కలర్. చాలా బాగుంది దొరబాబు. అయినా ఇప్పుడు నాకెందుకు దొరబాబు చీర? నా భార్య, నా ఇష్టం, ఎప్పుడైనా చీర కొంటాను. మళ్ళీ ఏంటి దొరబాబు? మల్లెపూలు ఎందుకు తీసుకొచ్చారు దొరబాబు? ఎందుకో నీకు తెలీదా? తెలీదు. ఒక భర్త భార్య కోసం మల్లెపూలు ఎందుకు తెస్తాడో నిజంగా నీకు తెలీదా? నిజంగా తెలీదు. మాట తెలీదని అబద్ధం చెప్తుంది, నీ సిగ్గు తెలుసని నిజం చెప్తుంది. అది కాదు దొరబాబు. ఓ, నేను పూలు తేవడం నీకు ఇష్టం లేదన్నమాట. అలానే నేను అన్నానా? అంటానా? అయితే ఈ చీర కట్టుకో, నేనే నా చేతులతో నీ తల్లో ఈ పూలు పెడతాను. ఇప్పుడు కాదు దొరబాబు. నీ భర్తగా నేను ఆర్డర్ వేస్తున్నాను, వెళ్ళి ఈ చీర కట్టుకునిరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పదా? తప్పదు. సరే. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి. నీకు ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంది జ్యోతి. తీసుకొచ్చింది మీరు కదా. అటు తిరుగు. ఆనందమానందమదికే ఏ మందం ఏ మందమొలికే, ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమానందమదికే ఏ మందం ఏ మందమొలికే, ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా. నీతో ఎప్పటికీ ఇంతే దగ్గరగా ఉండాలి, అస్సలు వదిలిపెట్టను. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను దొరబాబు. నేనెందుకు వదిలిపెడతాను? ఏమో, పరిస్థితులు ఎటు వెళ్తాయో. మీ అమ్మగారు చెప్పారనో లేదా ఇంకే తిన్న కారణం చేతనో మీరు నన్ను వదిలిపెడితే? అలా ఎప్పుడు జరగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా సరే మన రెండు చేతులకు సంకెళ్ళు వేసి గట్టిగా పట్టుకొని ఉంటాను. ఏంటి నిజమే? నా మీద నమ్మకం లేదా? సరే చూద్దాం. ఇప్పుడు అసలు నన్ను పట్టుకోండి. అరే జ్యోతి, ఆగు జ్యోతి, జ్యోతి ఆగు. అరే జ్యోతి. జ్యోతి ఎలా ఉన్నారు దొరబాబు? నేనిక్కడున్నానన్న మాటే కానీ